బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. మందు బాబులకి షాక్ ఇచ్చారు సీఎం విజయ్. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత డ్రగ్స్ నిషేధంపై ఆయన రెండవ సంతకం చేశారు విజయ్. అందులో భాగంగా మద్యం షాపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్స్, స్కూల్స్, కాలేజెస్ దగ్గర ఉన్న మద్యం షాపులను 2 వారాల గడువిచ్చి తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. రెసిడెన్షియల్ ఏరియాలకు 500 మీటర్ల దూరంలో అలాగే వైన్ షాపులు ఉండాలన్న కోర్టు ఆర్డర్స్, గతంలో ఉన్న ఆర్డర్స్నే ప్రస్తుతానికి నేను అమలు చేస్తున్నాను అంటూ సీఎం విజయ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల పైన కూడా నిషేధాన్ని విధించారు విజయ్. దానికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న ఆ డెసిషన్కి సంబంధించిన ఒక లెటర్ని తమిళ్లో ఉంది. ఆ లెటర్ సారాంశం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా తమిళనాడు హైకోర్టు గతంలోనే కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. స్కూల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అలాగే ప్రార్థనా స్థలాలకి ఖచ్చితంగా ఒక డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. అందుకే 717 షాప్స్ని క్లోజ్ చేయాలంటూ ఉత్తర్వులను జారీ చేశారు. ఆ 717 షాప్స్ ప్రస్తుతానికి స్కూల్స్తో పాటు ప్రార్థనా స్థలాలు వీటన్నిటికీ దగ్గరలో ఉన్నట్టు గుర్తించారు. గుట్కా, పాన్ మసాలా అమ్మితే కూడా కఠిన చర్యలు తప్పవంటూ ఇటు ఉత్తర్వులు జారీ చేశారు సీఎం విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిపైన రేట్స్ని కూడా నిర్వహించారు. ఆ రేట్స్లో భారీగా గుట్కాకి సంబంధించిన స్టాక్ని స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని నిషేధిస్తున్నామంటూ ఉత్తర్వులు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న ఆ గుట్కా ప్యాకెట్స్ అన్నిటిని కూడా కాల్చి పాడేశారు. విజయ్ నిర్ణయాన్ని ప్రస్తుతానికి ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. మరో పక్కన విజయ్ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వాలన్నీ కూడా ఆదాయం కోసం మాత్రమే మద్యాన్ని, గుట్కాని వీటన్నింటినీ యథేచ్ఛగా అమ్మనిచ్చాయి. అంతేకాని ప్రజల ఆరోగ్యం గురించి అసలు గత ప్రభుత్వాలు ఆలోచించలేదు అంటూ విజయ్ కౌంటర్ ఇచ్చారు. మద్యం షాపుల ఏర్పాటుపై గతంలోనే కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. హైప్ కోసం విజయ్ పిఆర్ టీం ఇలాంటి లీకులు ఇస్తుంది, ఇలాంటి స్టంట్స్ చేస్తుంది పిఆర్ టీం అంటూ డిఎంకే విమర్శలు వెళ్ళగక్కుతుంది. మరోపక్కన అసలు ఆయన చేసిన ఆ రెండవ పాలసీకి సంబంధించిన సంతకానికి ఏమేమి చేంజెస్ జరిగినాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా తమిళనాడు రాష్ట్రం మొత్తంగా 717 తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిక్కర్ అవుట్లెట్స్. తమిళనాడు రాష్ట్రంలో ఈ లిక్కర్ అవుట్లెట్స్ని ప్రభుత్వమే నడుపుతుంది. ప్రైవేట్ షాప్స్ ఉండవు, ప్రైవేట్ వెండర్స్ ఎవరు ఉండరు. అక్కడ ప్రభుత్వ షాపుల్లోనే మద్యాన్ని అమ్ముతుంటారు. సో ఆ మద్యానికి సంబంధించిన ఆ షాపులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 717 షాపులని తొలగించడానికి 2 వారాల గడువునిచ్చారు. ఆ 2 వారాల గడువు తర్వాత అక్కడి నుంచి షాప్స్ని ఇమీడియట్గా తొలగించాలి. ప్రజల ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సు అన్నిటికంటే ముఖ్యం అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఈ అవుట్లెట్స్ పబ్లిక్ ఏరియాస్కి మినిమం 500 మీటర్ల దూరంలో ఉండాలి. మొత్తంగా తమిళనాడు మొత్తంలో 4765 షాప్స్ ఉన్నాయి. ఆ 65 షాప్స్ నుంచి 276 షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి గుళ్ళు అలాగే మసీదులు, చర్చిలకి అతి దగ్గరగా ఉండడాన్ని గుర్తించారు. 276 మద్యం షాపులు అలాగే 186 మద్యం షాపులు స్కూల్స్, కాలేజెస్ అలాగే మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరగా ఉన్నట్టు గుర్తించారు. మరోపక్కన 255 మద్యం షాపులు బస్ స్టాండ్లు అలాగే ట్రాన్సిట్ హబ్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో 255 హబ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద టీవీకే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఈ రూల్స్ని పాటిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. చాలా క్లియర్గా ఒక డ్రగ్ ఫ్రీ తమిళనాడు, డ్రగ్సే లేని తమిళనాడుని ప్రజలకి అందిస్తానంటూ విజయ్ చేసిన ఆ ప్రామిసెస్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన టీవీకే మరిన్ని స్కీమ్స్ మనకు తెలుసు. మహిళలని ఉద్దేశించి ప్రతి మహిళకి 2500 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి ఎవరైతే 60 సంవత్సరాల వయసు దాకా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకి ప్రతి నెల 2500 ఆర్థిక సాయాన్ని ఇస్తా అంటూ చెప్పుకొచ్చారు. అలాగే అన్నపూర్ణి
సూపర్ 6 స్కీమ్ అంటే ప్రతి సంవత్సరం ఒక 6 ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీకి ఇస్తామంటూ కూడా ఆయన ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన జీరో టాలరెన్స్ అండ్ రాణి వేలు నచియార్ ఫోర్స్ మహిళలపైన జరిగే అక్రమాలు, మహిళలపైన జరిగే దుశ్చర్యలని అరికట్టడానికి ఒక ఫోర్స్ని, ఒక స్క్వాడ్ని, ఒక స్పెషల్ టీమ్ని కూడా ఆయన తయారు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. సో అది కూడా రానున్న రోజుల్లో మనం చూడొచ్చు. అలాగే మరోపక్కన క్లాస్ 1 నుంచి క్లాస్ 12 12వ తరగతి 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా జీరో డ్రాప్ అవుట్ అంటే ఆ కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి పిల్లలు ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు అంటూ ప్రతి సంవత్సరం ఆ పిల్లల తల్లులకు 15,000 రూపాయలు కూడా ఒక పథకం కింద కామరాజ్ కల్వి వృద్ధి తిత్తం అంటూ ఒక స్కీమ్ కింద ప్రతి పిల్లలకు సంబంధించిన తల్లులకి 15,000 రూపాయలు. అంటే స్కూల్ నుంచి ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, 12వ తరగతి దాకా అయినా చదువుకోవాలన్న ఉద్దేశంతో జీరో డ్రాప్ అవుట్ పాలసీని విజయ్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఓవరాల్గా దీని ప్రతిపక్షాలని ఆయన ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఏమని చాలా క్లియర్గా గత ప్రభుత్వాలన్నీ కూడా డబ్బుని సంపాదించుకునే ప్రయత్నమే చేశాయి కానీ ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, నేను మాత్రం అలా ఉండనంటూ ఆయన గత ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడడంతో డిఎంకే కూడా దీనిపై స్పందించి డిఎంకే కూడా సీరియస్గా తీసుకుంది. డిఎంకే కూడా ఒక పిఆర్ స్టంట్ చేస్తున్నాడు విజయ్ టీమ్, కావాలనే ఇలాంటి లీకులు కూడా ఇస్తున్నారు అంటూ డిఎంకే ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమిళనాడు ఒక టెక్నాలజీ హబ్గా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అలాగే ఒక సిలికాన్ వ్యాలీ లాంటి ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయాలి స్టార్టప్స్ కోసం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం దేశంలోనే మొదటిసారి మినిస్ట్రీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఒక మినిస్ట్రీని కూడా టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఒక ఏఐసిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, డెడికేటెడ్ యూనివర్సిటీ కూడా టీవీకే ప్రభుత్వం అలాగే చీఫ్ మినిస్టర్ విజయ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద విజయ్ తీసుకున్న ఈ పాలసీ మేకింగ్ స్కీమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ప్రజలు ఏదైతే మార్పుని కోరుకొని విజయ్కి ఓటు వేశారో ఆ మార్పు అమలు చేసే ప్రయత్నం విజయ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఆ మార్పుని రానున్న రోజుల్లో అక్కడ తమిళ ప్రజలు చూడబోతున్నారని మీరు భావిస్తున్నారా? మరోపక్కన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ నిర్ణయాలు అమలు చేయాలని మీరు అనుకుంటున్నారా? ఆయన తీసుకొచ్చే పథకాలు మీకు మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం చూస్తే కనుక మహిళలను ఉద్దేశించి మహిళలకి ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, ప్రతి నెల 2,500 60 సంవత్సరాల వయసున్న వాళ్ళందరికీ కూడా ప్రతి మహిళకి ఇస్తానంటున్నారు. అలాగే ప్రతి కుటుంబానికి 6 సిలిండర్లు ఏడాది పాటు 6 సిలిండర్లు ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఇస్తానంటున్నాడు. మరోపక్కన మహిళలపైన ఎలాంటి దుశ్చర్యలు జరిగినా, ఎలాంటి క్రైమ్ యాక్టివిటీస్ ఎవరు చేసినా వాటన్నిటిని అరికట్టడానికి ఒక స్పెషల్ టీమ్ని జీరో టాలరెన్స్ రాణి వేలు నచియార్ ఫోర్స్ అంటూ ఒక ఫోర్స్ని తయారు చేస్తా అని చెప్పుకొచ్చారు. మరోపక్కన వెట్రి పయనం తిత్తం అంటే గ్యారంటీయింగ్ ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్ అక్రాస్ ఆల్ గవర్నమెంట్ బస్ సర్వీసెస్ అంటే ప్రజలు తెలంగాణలో ఉన్న ఇటు తమిళనాడులో ఉన్న మహిళలందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన బస్సుల్లో ఫ్రీ ట్రావెల్, తమిళనాడు రాష్ట్రం మొత్తంగా ఫ్రీగా ట్రావెల్ చేయడానికి. సో ఇదంతా మహిళలను ఉద్దేశించి. మరోపక్కన పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలను ఉద్దేశించి ఆ పిల్లల చదువులు కొనసాగాలి, ఆ పిల్లలు మధ్యలో ఆ చదువుని వదిలేసి ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదంటూ ఆ పిల్లల తల్లులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. దానికి ఆ స్కీమ్ పేరు కామరాజర్ కల్వి వృద్ధి తిత్తం అనే ఒక స్కీమ్ ప్రకారం 15,000 రూపాయలు. అంటే పిల్లలు స్కూల్లో చదువుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, తల్లి కూడా వాళ్ళని స్కూల్కే పంపించే ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. మరోపక్కన అన్ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్స్
అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగ భృతిని కూడా ఇస్తా అంటూ సీఎం విజయ్ ప్రకటించాడు. దాన్ని కూడా అమలు చేస్తా అంటున్నాడు. ప్రతి నెల 4,000 కానీ 2,000 కానీ 4,000 ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి 4,000, అలాగే 2,500 డిప్లొమా హోల్డర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 4,000 ఇస్తా అంటున్నాడు. డిప్లొమా దాకా చదువుకున్న వాళ్ళకి 2,500 ఇస్తా అంటున్నారు. ఉద్యోగం వెతుక్కునే దాకా వాళ్ళకి ఆ నిరుద్యోగ భృతిని కల్పిస్తా అంటున్నారు. మరో పక్కన వెట్రీ స్కిల్ ట్రైనింగ్ అష్యూరెన్స్ స్కీమ్ స్టైఫండ్ బేస్డ్ ఇంటర్న్షిప్స్ ఇస్తా అంటున్నాడు. ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళకు ఒక స్టైఫండ్తో పాటు ఇంటర్న్షిప్ అంటే ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ని పెడతారు. అక్కడ స్కిల్స్ని డెవలప్ చేసుకునేలాగా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అప్పుడు ఆ స్టైఫండ్ కూడా ఇస్తా అంటున్నారు. 5 లక్షల మంది యువత, తమిళ రాష్ట్రంలో ఉన్న తమిళకి 5 లక్షల మంది యువతకి ఉద్యోగ కల్పన దీని ద్వారా చేస్తానంటున్నారు. మరోపక్కన స్టాలిన్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టాలిన్ ఏం చెప్తున్నాడు, 2021 నుంచి 2026 దాకా తమిళనాడు జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోగ్రెస్, ఆ జిఎస్డిపి 16% గ్రోత్ రేట్ ఇండియా మొత్తంలోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి గ్రోత్ రేట్ని, అలాంటి గవర్నెన్స్ని, అలాంటి డెవలప్మెంట్ని నేను ఇచ్చానంటూ స్టాలిన్ మరో పక్కన చెప్తున్నాడు. ప్రజల శ్రేయస్సు ముఖ్యం, ప్రభుత్వాలకి డబ్బు ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం అంటూ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం విజయ్ చేస్తున్నారు. మొత్తం మీద విజయ్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక యూనివర్సిటీని కూడా ఆయన కన్స్ట్రక్ట్ చేస్తా అంటున్నారు. మరో పక్కన దాంతోపాటు యూనివర్సిటీతో పాటు ఒక మినిస్టరీ, దేశంలోనే మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక మినిస్ట్రీని కూడా ఇటు విజయ్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. అది కూడా ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు, దేశంలోనే మొదటిసారి అని చెప్పొచ్చు. మరోపక్కన తమిళనాడు సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక కార్డుని ప్రతి ఫ్యామిలీకి, ప్రతి వ్యక్తికి, ప్రతి అడల్ట్కి ఒక కార్డుని ఇస్తారు. ఆ కార్డుని బేస్ చేసుకొని మీకు డైరెక్ట్గా ఎలాంటి కరప్షన్ లేకుండా మీ ఇంటికి డైరెక్ట్గా వెల్ఫేర్ స్కీమ్స్ డైరెక్ట్గా మీ ఇంటికి, మీ కార్డుకి, మీ అకౌంట్కే వచ్చేస్తాయి. మధ్యలో మధ్యవర్తులు ఉండరు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం ఉండదు, మీరు అధికారుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఇలాంటి ఒక స్కీమ్ని, ఇలాంటి ఒక పాలనని విజయ్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఏంటి విజయ్ తీసుకుంటున్న ఇవన్నీ కూడా ఒక పిఆర్ స్టంట్? అంటే విజయ్ తీసుకుంటున్న ఈ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మద్యానికి సంబంధించిన దుకాణాలు ఇళ్ళకి, స్కూళ్ళకి దూరంగా ఉండాలంటూ ఆయన తీసుకున్న డెసిషన్ని డిఎంకే ఒక పిఆర్ స్టంట్ మాత్రమే అంటుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే ఒక మంచి నిర్ణయమే, కాకపోతే గతంలో కూడా ప్రభుత్వాలు ఇట్లాంటి హడావులు కొన్ని రాష్ట్రాల్లో చేశాయి. మద్య నిషేధం అంటూ, తర్వాత ఇట్లా రెసిడెన్షియల్ ఏరియాలో స్కూళ్ళు, గుడులు వీటికి సంబంధించినటువంటి దూరంగా ఉండాలని స్టేట్మెంట్ చేశాయి. కాస్త ఇంప్లిమెంటేషన్ చేసినట్టే చేసి ప్రచారం వచ్చిన తర్వాత పక్కన పెట్టినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో అట్లా జరగకుండా ఉంటే ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నటువంటిది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ అత్యంత తక్కువ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. టెంపుల్స్ కానీ, స్కూల్స్, కాలేజీలు వీటన్నిటి మద్య షాపులు దూరంగా ఉంచాలి, వెంటనే తొలగించాలనేటువంటిది. ఇంకా దాంతోపాటు రెసిడెన్షియల్ ఎప్పుడైతే కుటుంబ నివాసాలు ఉంటాయో అక్కడ 500 మీటర్లు అంటే నియర్లీ 1/2 కిలోమీటర్ దూరంలో వాటికి సంబంధించిన వైన్ షాపులు ఉండాలనేటువంటిది గతంలో ఇచ్చినటువంటి కోర్టు ఆదేశాలే. మేము కొత్తగా ఏం తీసుకోవట్లేదు, ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనేటువంటిది విజయ్ టీం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి దాంతో పాటు డ్రగ్స్, గాంజా, గుట్కా వీటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. రాత్రికి రాత్రి దాడులు చేశారు. భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకొని వాటిని కూడా కాల్చివేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. గతంలో మద్యం షాపులపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనే మేము యాజ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటిది చెప్తాను. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి, కేవలం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసం కాస్త చర్చలో ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ వస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనంగా మారాయి. తమిళనాడులో మద్యం షాపులు ఒక తమిళనాడే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి. మద్యం పైననే ఎక్సైజ్ ఆదాయం పైన ఆధారపడుతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపుగా పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆదాయం అంతా కూడా ఎక్సైజ్ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, ఎట్లా ఉంది అనేటువంటిది చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో. ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం టెంపుల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ ఏరియాల్లో చాలా దూరంగా ఉండాలనేటువంటిది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు తీసుకున్నటువంటి కొంచెం షాకే.
సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇట్లాంటి నిర్ణయాలు ఇట్టే సడన్ గా తీసుకుంటాయి ప్రభుత్వాలు, మనం గతంలో కూడా చూసాం. సో ఈ నిర్ణయంతో కాస్త ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఒక డేర్ స్టెప్ గా ముందుకు తీసుకుంది. ప్రతిపక్షాలు మాత్రం టీఆర్ఎస్ ఫ్రంట్ చెప్తున్నప్పటికీ కూడా ఈ నిర్ణయం చర్చనీయాంశం అవుతా ఉంది. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తమిళనాడు సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. మందు బాబులందరికీ కూడా షాక్ ఇచ్చారు. సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత డ్రగ్స్ నిషేధం పైన ఆయన 2వ సంతకం చేశారు. ఆ సంతకం ప్రకారం 717 మద్యం షాపులను గుర్తించారు. స్కూల్స్, కాలేజెస్, అలాగే రెసిడెన్షియల్ ప్లేసెస్, బస్ స్టాండ్, అలాగే ట్రాన్సిట్ హబ్స్, ఇలాంటి చోట ఎక్కడెక్కడ మద్యం షాపులు ఉన్నాయి వాటన్నిటి కూడా తొలగించాలంటూ 2 వారాల గడువు ఇచ్చారు. అలాగే మద్యపానంతో పాటు ఇటు ధూమపానం, అలాగే టెంపుల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే గుట్కా ఇలాంటివి ఏవైతే అమ్ముతున్నారో వాటన్నిటిపైన కూడా రేట్స్ని విధించారు. వాటన్నిటి కూడా సీజ్ చేసి వాటిని కాల్ చేయడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి ట్విస్టులు, టర్న్స్ ఖచ్చితంగా విజయ్ పాలనలో చూడబోతున్నాం. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ఇంపార్టెంట్, ఖచ్చితంగా డబ్బు ఇంపార్టెంట్ కాదంటూ కూడా ఆయన ఒక మాటను కూడా వ్యాఖ్యానించారు. మరోపక్కన డిఎంకే గత ప్రభుత్వాలను ఉద్దేశించి విజయ్ చేసిన స్టేట్మెంట్స్ని డిఎంకే తప్పుపట్టే ప్రయత్నం చేసింది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్ పాలసీ స్కీమ్స్ ఏవైతే ప్రజల కోసం పథకాలను తీసుకొచ్చాడో అలాంటి పథకాలను కూడా మీరు తెలుగు రాష్ట్రాల్లో కావాలని మీరు ఆశిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు ప్రమాణ స్వీకారం సమయంలో విజయ్ మాట్లాడిన మాటలు మహిళలను ఉద్దేశించి, అలాగే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ని అందరికీ ప్రజలకి అందిస్తాను అంటూ ఆయన మాట్లాడిన మాటలను కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. பெண்கள் பாதுகாப்பு ரொம்ப ஸ்ட்ரிக்டா வச்சிருப்பேன். போதைப் பொருள் கலாச்சாரம் அதை கண்ட்ரோல் பண்றதுக்கு என்னென்ன ஸ்டெப்ஸ் எடுக்கணும், என்னென்ன முயற்சிகள் எடுக்கணும், இன்னிலிருந்தே அதை நான் எடுப்பேன். நம்ம பசங்களை அதுல இருந்து காப்பாற்ற வேண்டியது நம்ம அரசனுடைய பொறுப்பு. அதே மாதிரி சட்டம் ஒழுங்க எல்லாருக்குமான பாதுகாப்பை நான் உறுதிப்படுத்துவேன். என்ன அவமானப்படுத்துறவங்களாகவே இருந்தாலும், என்னை கஷ்டப்படுத்தினவங்களாகவே இருந்தாலும், அவங்களும் என் மக்கள் தானே. நண்பர்களாக இருந்தாலும் எதிரிகளாக இருந்தாலும் 8 கோடி மக்களும் என் மக்கள் தானே. அது மாதிரி இந்த அடிப்படை விஷயங்கள், கல்வி, ரேஷன், மருத்துவம், குடிநீர், சாலை வசதி, பஸ் வசதி, இந்த மாதிரி விஷயங்கள்ல தான் என்னுடைய முதல் கவனம் செலுத்தணும்னு எனக்கு தோணுது. நான் முன்னாடியே சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். எனக்கு அது அவசியமும் இல்லை. அது உங்களுக்கு நல்லாவே தெரியும். இந்த விஜய் தப்பு பண்ண மாட்டான், தப்பு பண்ணவும் விட மாட்டான். அது யாராக இருந்தாலும் சரி, என்னோட கவர்மெண்ட்ல என் கூடவே இருக்கிறவங்களாகவும் சரி விட மாட்டான். சப்போஸ் யாருக்காவது அப்படி ஒரு எண்ணம் மனசுல இருந்துச்சுன்னா, நம்ம ஜெயிச்சிட்டோம், ஒரு ஆட்டம் ஆடி பார்க்கலாம் அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. இங்க ஒரே சென்டர் தான், என் தலைமையில் உண்டான சென்டர். இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்டர், அதெல்லாம் கிடையவே கிடையாது.